నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. మీలో ఎవరైనా నా వీడియోని ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే మేము నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది మనకి హైదరాబాద్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. మేబీ ఒక 1.5 hour అలా టైం పట్టచ్చు. అండ్ ఇది వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట ఈ ఫారెస్ట్. సో ఒక వీకెండ్ ఈ ఫారెస్ట్కి వెళ్దాము, ట్రెక్కింగ్ చేద్దాము అని అయితే మేము డిసైడ్ అయ్యి ఈ ఫారెస్ట్కి రావడం జరిగిందనమాట. సో ఈ ఫారెస్ట్కి మేము ఒక్కరేమే రాలేదు, అంతా ఒక గ్రూప్ లాగా వచ్చాము. మీరు కన్నా నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో చేసినట్లయితే మీకైతే ఐడియా ఉంటుంది. మాకు ఉన్నది ఈవీ కార్ అనమాట, టాటా నెక్సాన్ ఈవీ కార్ ఉంది. సో మొత్తం ఈవీ కార్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో ఒక గ్రూప్ ఉందన్నమాట మా ఆయనకి. సో వాళ్ళంతా కూడా డిస్కస్ చేసుకొని ఈ వీక్ ఇట్లా ఈ ఫారెస్ట్కి వెళ్దామనేసి డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూస్తే మీరు అన్నీ కూడా ఈవీ కార్లే ఉన్నాయన్నమాట మ్యాక్సిమము. ఇలా ఈవీ గ్రూప్ అనేసి ఒకటి ఉంది. వాళ్ళు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ప్లాన్ అయితే చేస్తుంటారు అనమాట. ఇట్లా ట్రిప్ లాగా ప్లాన్ చేస్తుంటారు. బట్ మాకు చాలాసార్లు మిస్ అయిపోయింది. ఫామ్ హౌస్కి లాస్ట్ మంత్ అయితే ఫామ్ హౌస్ ఒకటి బుక్ చేస్తున్నారు, అది మిస్ అయిపోయింది. సో అలా మిస్ అయ్యి ఫైనల్గా ఈ ఫారెస్ట్కి ఓకే అయితే మాకు ఇంకా అన్నీ కుదిరాయి అనమాట. అన్ని రకాలుగా మాకు కూడా సెట్ అయింది. సో ఇంకా ఈ ప్లాన్కి మేము కూడా ఇన్నమాట. ఇప్పుడు ప్లాన్ ప్రకారము అందరూ కూడా ఒక హోటల్కి వచ్చారనమాట. హోటల్లో అందరూ మీట్ అయ్యి అంతా డిస్కస్ చేసుకొని గెట్ టుగెదర్ అయ్యి సో ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్కి స్టార్ట్ అవ్వడం అనేది ప్లాన్ అనమాట. సో యాజ్ యూజువల్గా మేము ఇక్కడ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కనిపిస్తున్న ఆల్మోస్ట్ ఒక 50 to 60% అంతా ఈవీ వాళ్ళే అనమాట. సో ఇంకా ఇక్కడ అందరము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో ఇది ఫారెస్ట్ కాబట్టి అందరూ మ్యాక్సిమం పిల్లల్ని తీసుకొని వచ్చారు. అందరికీ ట్రెక్కింగ్ చేపిద్దాము అని అయితే ప్లాన్ చేసుకొని మ్యాక్సిమం వచ్చారనమాట. సో మార్నింగ్ అలా ట్రెక్కింగ్ చేసినట్లుంటుంది, పిల్లల్ని తీసుకొని నేచర్లోకి వెళ్ళినట్లుంటుంది. ఫారెస్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, సో నేచర్ దగ్గర ఉండాలనిపిస్తుంది కాబట్టి సో మార్నింగే అందరము అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అందరూ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరూ అట్ ఏ టైం ఒకేసారి ఇంకా ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందరూ ఉన్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం డిలే అయితే అవుతుంది. సో మనం ఒక్కరమే వెళ్ళేటైతే మేబీ టైంకి కొంచెం ఎర్లీగా వెళ్ళాలంటే ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఇక్కడ అందరూ చాలామంది ఫ్యామిలీస్ ఉండడం సరికి కాస్త టైం అయితే కొంచెం డిలేనే అయిందనమాట. ఆ లోపలికి ఎండ కూడా వచ్చేసింది. యాక్చువల్గా అయితే మార్నింగ్ 8 కంతా వెళ్ళిపోదాము అని అయితే ప్లాన్, బట్ ఇక్కడ కొంచెం టైం అయితే డిలే అయిపోయిందనమాట. సో ఇంక అందరూ తిని మొత్తం పిల్లలంతా సెట్ చేసేసరికి టైం అయింది. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కరు అందరూ స్టార్ట్ అయిపోయాము. చూసారా అంతా మొత్తం అన్ని ఈవీ కార్లే అనమాట. ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒక చోట కలిసారేమో అన్నట్లు అనిపించింది నాకైతే. అంటే లైక్ ఇప్పుడు మా ఆయన ఎలా అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అని ఎలా అయితే ప్లాన్ చేసుకున్నాడో, వాటిని ఎలా అయితే ఇష్టపడ్డాడో, మేబీ మిగిలిన వాళ్ళు ఈవీ కొన్న వాళ్ళు కూడా సేమ్ అలాంటి వే ఆఫ్ థింకింగ్లోనే ఉన్నారనమాట. ఓకే ఇది ఇట్లా ఇక్కడ ఇది అట్లా అని అప్లై చేసుకొని కొన్నట్టున్నారు. సో సేమ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళే ఉన్నారనమాట ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా. సో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఫస్ట్ వచ్చేది ఓపిక అనమాట. ఫస్ట్ మనకి పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పట్టించుకున్నంత సింపుల్గా అయితే అయిపోదు. ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఆ ఛార్జింగ్ స్టేషన్స్ బట్టి మన టూర్స్ కానీ మన ప్లాన్స్ కానీ అన్నీ కూడా డిసైడ్ అయి ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఫుల్గా వచ్చేసాయి, ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయన్నమాట. అవైలబిలిటీ అయితే బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ ఈవీస్ కంటే కూడా రెగ్యులర్ కార్స్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
సో మా పవన్ ఎలా అయితే ఛార్జింగ్ స్టేషన్ గురించి డిస్కస్ చేసేవాడో, ఎలా అయితే నెట్లో సెర్చ్ చేసేవాడో, ఇక్కడ ఉన్న ఈవీ ఓనర్స్ అందరూ కూడా సేమ్ అదే డిస్కషన్స్ చేశారనమాట ఈ హోటల్లో. సో అందుకే అన్నాను మేబీ అంతా సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే వీళ్ళంతా ఏమో అన్నట్లు అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఈవీ కార్లే. సో అందరము క్యూలో వెళ్తున్నాం అన్నమాట ఫారెస్ట్కి అయితే. సో పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి ఈ కార్లన్నీ ఇట్లా పోతున్నాయి, ఏదైనా ర్యాలీ జరుగుతుందా అన్నట్టు చూస్తున్నారు పక్కన వెహికల్స్ పోతున్న వాళ్ళు కూడా. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మందే వచ్చారు. సో వీకెండ్ దట్టు ఫారెస్ట్కి వెళ్తున్నాము, ఇంకా పిల్లలకి అదొక యాక్టివిటీ లాగా అనుకుంటాం కాబట్టి ఎందుకు రారు, ఎవరైనా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ కంటే కూడా ఎక్కువ ఫ్యామిలీసే వచ్చారనమాట. సో అందరూ గెట్ టుగెదర్ అయ్యి మొత్తం అంతా డిస్కస్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఎవరు తెలియదు. మ్యాక్సిమం గ్రూప్ చాట్లో వీళ్ళు డిస్కస్ చేస్తారు తప్పితే లైవ్గా ఎవరు చూసిండరు, ఎవరు మాట్లాడిండరు. బట్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా చూడడము, మాట్లాడడము, కొత్త పరిచయాలు అంతా కూడా డిస్కషన్ చేయటము, సో వాళ్ళ పిల్లల్ని తీసుకురావటము అంతా కూడా చాలా కొత్తగా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఏంటంటే కొంచెం డిలే అయితే అయిపోయింది. నాకు ఇంకో పక్క టెన్షన్ అనమాట మా చిన్నోడితో. అంటే నేను ఎట్లా అనుకున్నానంటే ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోతే మ్యాక్సిమం మనకి 11-12కి అంతా రిటర్న్ వచ్చేస్తాం కదా అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే డిలే అయిపోతుంది అనమాట. అంటే ఏదో ఒక డిస్కషన్ రావటము, అక్కడెక్కడ ఆగడము, మళ్ళీ ఫొటోస్, మళ్ళీ డ్రోన్స్ కూడా తీసుకొచ్చారనమాట. అట్లా వీడియోస్ తీసుకురావడము అంతా కూడా అయ్యేసరికి కొంచెం టైం అయితే చాలా లేట్ అయిపోతుంది. సో చిన్నోడేమైనా ఏడిపిస్తాడేమో, సతాయిస్తాడేమో అని అట్లా అదొక మైండ్ సెట్లో ఉన్నానమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా ఏడుస్తాడేమో, లేట్ అయిపోతుంది కదా అట్లా అని అనుకుంటూ ఉన్నాను. బట్ ఉన్న వరకు అయితే హ్యాపీగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ అన్ని ఈవీ కార్స్ అయితే మళ్ళీ అందరము ఒక చోట ఒక ప్లేస్లో అయితే ఆగాము. అంటే ఇంకా ఫారెస్ట్కి వెళ్ళలేదు, ఒక చోట ఆగాము అనమాట. సో ఇక్కడ అన్ని ఈవీ కార్స్ వెళ్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. సో మహీంద్రా వాళ్ళది ఈవీ కారు ఒకటి డెమోకి వచ్చిందనమాట. ఆ కారు అది 9 ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందనమాట అది. సో ఆ కారు డెమో ఇవ్వడానికి వచ్చారు. అందుకనేసి ఇక్కడ మొత్తం మళ్ళీ అందరము ఆగి ఆ కారు యొక్క డీటెయిల్స్ మొత్తం డెమో అంతా కూడా చూస్తున్నారు. మహీంద్రా ఈవీ 9 కూడా ఇక్కడికి వచ్చింది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ అది కూడా ట్రై చేశారనమాట. అంటే డ్రైవింగ్ టెస్ట్ డ్రైవ్ అంతా ట్రై చేశారు. సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ అయితే 30 lakhs అంట ఇప్పుడు. సో వెనకాల స్పేషియస్ అని చాలా బాగుంది అనమాట. మొత్తం ఆటోమేటిక్కే, లోపల కూర్చున్నా కూడా చాలా లగ్జరీగా అట్లా భలే అనిపించింది ఇది. ఈ కార్ బ్యాటరీ 79 kilowatt అనమాట. ఇక్కడ వీళ్ళు డెమో అంతా చూపిస్తున్నారు. సో ఐ థింక్ మేము మా ఊరికి వెళ్ళాలంటే ఐ థింక్ సింగిల్ షాట్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఇక్కడ హైదరాబాద్లో మేము కన్నా ఛార్జింగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా మేము ఊరికి వెళ్ళిన తర్వాతనే పెట్టుకోవచ్చు. సో అంత పవర్ వస్తుంది. మధ్యలో మళ్ళీ ఎక్కడ ఆగి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్రతి ఫ్యామిలీ మొత్తం టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. Sure enough. ఇట్రా తగులుతుంది. ఆ ఫ్రంట్ అంతా కూడా ఖాళీ ఉంది. ఏమైనా పెట్టుకోవడానికా? ఏమైనా పెట్టుకోవడానికి ఫిష్ కూడా వేసుకొని పోవచ్చు. ఐస్ వేసి ఫిషా, చికెన్, మటన్ ఐస్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఎంత 30 lakhs ఇది? దాని లోపల ఉంటుంది, కింద లోపల ఉంటుంది. దీనికంతా ఈ ఫర్నిచర్కి సరిపోయింది. ఇంజన్ పవన్ ఏంటిది? మహీంద్రా 9E-నా? 9E-నా? ఈ కార్ ఫ్రంట్లో ఇలా ఉందన్నమాట ప్లేస్. ఎంత ప్లేస్ ఉందో చూడండి. ఇక్కడ కూడా చిన్న టైప్ లగేజ్ కూడా వేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే కూడా ఇలా ఉంది. సో అది ఇట్లా ఓపెన్ చేసి డిస్ప్లే చేసి డెమో ఇస్తున్నారనమాట అందరికీ.
అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి హుండాయ్ అనమాట, అయానిక్. ఇది దగ్గర దగ్గర 40 lakhs అట్లా ఉంటుంది, 45 అట్లా ఉంటుంది. సో ఇది 9 అనమాట. సో అందరూ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇవి రెండు ఇలా ఉండగా మహీంద్రాదే B6 కార్ కూడా వచ్చింది, బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కూడా ఇట్లానే డెమో పీస్ లాగా వచ్చిందనమాట. అందరూ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. అదైతే 27 lakhs అట్లా పడుతుంది. ఇలా మొత్తం అంతా ఈవీ కార్ల గురించే డిస్కషన్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి ఈవీ కార్సే ఉన్నాయి, వీళ్ళంతా కూడా ఓనర్స్ అనమాట. సో దీని తర్వాత ఇంకా చాలా వీడియోస్ అయితే తీశారు. డ్రోన్ పెట్టి అందరూ క్యూగా కార్లో రావటము, ఒకేసారి డోర్ ఓపెన్ చేసుకొని 1 by 1 దిగడము, అలా మూవీ లాగా అట్లా చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే తీశారనమాట డ్రోన్ పెట్టి. అండ్ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక షాట్ తీయడము, చాలా డిఫరెంట్గా సినిమాటిక్ వీడియో లాగా తీశారు. బట్ అయితే ఆ వీడియోస్ అయితే నా దగ్గరికి రాలేదు, వచ్చింటే నేను అప్లోడ్ చేసి ఉంటాను. చెప్పాను కదా, ఇట్లా డ్రోన్లో ఇవన్నీ తీయడము అండ్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ అండ్ చాలా డిఫరెంట్గా యాంగిల్స్లో తీయడము, ఇవంతా చేస్తుంటే టైం అయితే డిలే అయిపోయింది అనమాట. ఇదన్నమాట BE6 మహీంద్రాది బ్లాక్ ఎడిషన్. సో ఇలా రెండు మొత్తం రౌండ్లు వేసుకొని మొత్తం టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాయి ఒక్కొక్కటి. అండ్ ఇంకా ఆశుని అడిగితే ఈ రెండిట్లో బ్లాక్ కలర్దే వెళ్దాము అమ్మ, అదే బాగుంది, బాగా ట్రై చేద్దాము అన్నాడు. ఇంకా సరే అనేసి ఇంకా BE6లోనే మేమైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసామన్నమాట. అది ఓన్లీ ఈ కార్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా నేను మళ్ళీ సపరేట్గా వీడియో అయితే తీసాను. నేను ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో అయితే సపరేట్గా దీనికోసమే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు చేస్తే ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడితో అయితే ఈ వీడియో స్టాప్ చేసేసాను అనమాట. అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఈ 2 కార్స్ యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం అప్లోడ్ చేస్తాను. ఒక రౌండ్ అయితే మాకు టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. ఇంకా అలాగే ఇంట్రెస్టెడ్ పీపుల్ అంతా కూడా ఒక్కొక్క రౌండ్ అయితే వేశారనమాట 2 మహీంద్రా ఈవీ కార్స్లోకి. అండ్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అందరము స్టార్ట్ అయిపోయాము ఫారెస్ట్కి అయితే. సో పైన డ్రోన్ కూడా ఉంది, పైన కనిపిస్తుందా? సో డ్రోన్తో ఈ ఈవీ కార్లన్నీ కూడా షూట్ చేస్తున్నారు. మా ఫ్రంట్ ఉన్నాయి, బ్యాక్ ఉన్నాయి, మొత్తం కార్లన్నీ క్యూలో వస్తున్నాయి. సో అవంతా కూడా డ్రోన్లో అయితే షూట్ చేస్తున్నారు. ఇంకా ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎండ కూడా ఫుల్గా వచ్చేసింది. సో యాక్చువల్గా మార్నింగ్ ట్రెక్కింగ్ చేస్తున్నాం కదా, ఆ టైం అయితే బెస్ట్ టైం అని అనుకున్నాం కానీ బట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా ఇక్కడ టైం అయితే 11 అవుతుంది దగ్గరగా. అండ్ ఇంక ఇక్కడ ఫారెస్ట్ దగ్గర వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్లో చూడండి కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ వచ్చే వరకు కూడా లెఫ్ట్ సైడ్లో కోతులు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కోతులు అయితే ఉన్నాయన్నమాట ఫుల్గా. అండ్ పోను సిగ్నల్ అయితే తక్కువ చూపిస్తుంది. ఫారెస్ట్ దగ్గర అయితే సిగ్నల్ అస్సలు ఏం చూపించట్లేదు. అండ్ ఫోన్పే అలాంటివి కూడా ఏమీ వర్క్ అవ్వవు. బెటర్ క్యాష్ తీసుకోవడం బెస్ట్. అండ్ వాటర్ బాటిల్ తీసుకోవడం కూడా బెస్ట్. అండ్ ఎక్కువ అంటే బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అవి అలాంటివి తీసుకుంటే కోతులు లాక్కుంటాయి అనేసి అలో అయితే చేయరు. సో ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అనమాట ఫారెస్ట్ లోపలికి. అక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్. ఇంకా ఫారెస్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ పార్క్ చేసేసారు. అండ్ ఇంకా మా వెనుక వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఇంక ఇక్కడికైతే వచ్చాం కానీ ఎండ ఫుల్ కొడుతుంది. అసలు నడవగలమా, మనము కొండపైకి ఎక్కగలమా అని అయితే కూడా అనుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట.
ఇది సమ్మర్ అంటే ఫిబ్రవరిలో కాబట్టి కొంచెం ఎండలు ఉంటాయి, అంతా ఎండిపోయింది. మేబీ వర్షాకాలం అలా వెళ్తే ఈ ఫారెస్ట్కి ఇంకా చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ఫొటోస్కి వీడియోస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఎండిపోయినట్లు ఉంది అడవి మొత్తము. సో అంత అంటే ఫ్రెష్గా అట్లా అనిపించలేదు. మేబీ ఇట్లా వర్షాకాలంలో వస్తే ఇంకా ఫుల్ గ్రీనరీ లాగా ఉంటుంది. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మీరు సేఫ్ సైడ్కి వాటర్ బాటిల్ ఒకటైతే ఎత్తుకోండి. మేము వెళ్ళినప్పుడు అయితే పెద్దగా కోతులు అయితే ఏమీ కనిపించలేదు. సార్ నడిచేటప్పుడు అయితే అమ్మ నడవగలమా పైకి, ఆ వాచ్ టవర్ ఒకటి ఉంటుందన్నమాట, అది డెస్టినేషన్. సో అక్కడికి మనం నడవగలమా అని అనిపించింది. బట్ నడిచే కొద్దీ ఇంకా ఓకేలే అన్నట్టు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అందుకే ఇలాంటి ట్రెక్కింగ్ అంతా కూడా మేబీ మార్నింగ్ అయితే ఇంకా బాగా ఫ్రెష్గా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది అని సో మార్నింగ్ అయితే ప్లాన్ చేసాము. బట్ ఇప్పుడు కూడా ఓకే నో ప్రాబ్లం, కొంచెం ఎండగా అయితే అనిపించింది అంతే తప్పితే ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ పెద్దగా అనిపించలేదు. సో ఇది షార్ట్ కట్ అనమాట, మేము వెళ్తున్నాం కదా, ఇది షార్ట్ కట్, ఇలా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వాచ్ టవర్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా ఎండకి సడన్గా నడచగా నడవడంతో కూడా బాగా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఫుల్ గస వస్తుంది అనమాట. మధ్యలో వాటర్ అయితే తాగుతూ ఇంకా కష్టపడి ఎక్కుతున్నాను నేనైతే. అమ్మాయి అక్కడ నీట్గా ఉంది రోడ్డు, కొంచెం బాగుంది. ఏది బ్యాటరీ వెహికల్ ఏమైనా పెట్టచ్చు కదా, అంత నీట్గా ఉంది రోడ్డు. అయితే కారు ఎలా చేయొచ్చు. ఫైనల్గా అయితే వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడికి రాగానే గాలి అయితే ఎంత చల్లగా వస్తుందో, ఇంత మిట్ట మధ్యాహ్నం అయినా కూడా గాలి చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ కోతులు ఎక్కువ ఉంటాయి అని అనుకున్నాం కానీ బట్ మేము వచ్చే వరకు అయితే కోతులు ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఇలా టోటల్గా 4 ఫ్లోర్స్ లాగా అట్లా ఉందన్నమాట. ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాము, టాప్కి అయితే వెళ్తున్నాము, కొంచెం వ్యూ బాగుంటుంది అనేసి. బట్ చెప్పాను కదా అసలు ఇంత ఎండ ఉన్నా ఎంత చల్లగా ఉందో అసలు. అండ్ చూడండి ఫైనల్గా వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా ఒక చిన్న లేక్, అండ్ అటు సైడ్ మొత్తం అంతా కూడా దారి కనిపిస్తుంది అనమాట. ఇంకా చుట్టూ ఇలా ఉంటుంది. చెప్పాను కదా మేబీ వింటర్లో కానీ ఇట్లా వర్షాకాలంలో అట్లా వస్తే ఇంకా ఫుల్ గ్రీనరీ లాగా అట్లా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి అంతా ఎండిపోయి అట్లా ఉందన్నమాట. అసలు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అసలు ఇంత ఎండలో నడవగలమా లేదా, అసలు అందులోనూ యాపిల్ని తీసుకొని నడచగలమా, ఎండకి మంచిదో కాదో అన్నట్టు ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నామో. బట్ ఇక్కడికి రాగానే అసలు ఎండ కాదు కదా, ఎంత చల్లగా ఉందంటే అసలు ఆఫ్టర్నూన్ ఉన్నాము అన్నట్లేదు, ఏదో మార్నింగే 8కి వచ్చినాము అన్నట్లే ఉన్నిందనమాట. అంత చల్లగా గాలి అయితే ఫుల్గా వస్తున్నింది. సో అక్కడే అసలు రాబుద్ది కాలేదనమాట, అలాగే కూర్చునేసి ఉన్నాము. సో ఫోన్లో సిగ్నల్స్ కూడా రావు, ఇంకా అలా ప్రశాంతంగా అలా కూర్చొని ఆల్మోస్ట్ 2 hours అట్లనే కూర్చున్నాము. అసలు రావాలని అనిపించలేదు. మళ్ళీ ఇంత బాగుంది కదా, ఇంత పీస్ఫుల్గా ఉంది కదా ఊరి బయట అన్నట్లు అనుకుంటూ అలా ఉండిపోయామన్నమాట. అందుకే ఫుడ్ అలో చేయలేదేమో అనుకున్నాను. ఒకవేళ ఫుడ్ వీళ్ళు అలో చేస్తే ఇంకా అసలు ఎవరు బయట రారేమో, ఈవినింగే వస్తారు ఇంకా ఒకేసారి బయటకి అనిపించింది. సో అంత చల్లగా ఉండిపోయింది అనమాట అక్కడ. ఖచ్చితంగా మీలో ఎవరైనా కూడా విజిట్ చేయండి ఒక్కసారైనా, ఇక్కడికి బెస్ట్ ప్లేస్ అనమాట.
దీని తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారనమాట. కొందరు మధ్యలో డ్రాప్ అయిపోయారు, కొందరు అలాగే ఉండిపోయారు, ఇంకొందరు కొద్దిసేపు 1 hour అట్లా ఉండి రిటర్న్ స్టార్ట్ అవ్వడము, ఇంకా అట్లా డిపెండ్ అనమాట. ఒక్కొక్కలా ఉన్నారు. బట్ మ్యాక్సిమం అయితే ఉండిపోయారు. ఒక 2 hours 3 hours ఇక్కడే ఉండిపోయారు. సో సిగ్నల్ కూడా లేవు. జస్ట్ ఇట్లా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ఏమైనా రీల్స్ అలాంటివి తీసుకోవడం అట్లనే చేస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ. సో ఇంకా నేనే కాదు, ఇంకా మాతో పాటు వచ్చిన గ్రూప్ అందరూ కూడా ఇంకా ఫుల్ గ్రూప్ ఫొటోస్, రీల్స్ ఇంకా అన్నీ కూడా తీసుకుంటూ అట్లే ఉండిపోయారు అనమాట. ఇది టికెట్ అనమాట, పార్క్ ఎంట్రీ టికెట్. జస్ట్ పెన్తో రాసిస్తున్నారు. సో అడల్ట్కి అయితే 50, చిన్నపిల్లలకి 30, ఇంకా చిన్నపిల్లలకి 20 రూపీస్, అట్లా టోటల్గా 150 రూపీస్ అయిందనమాట ఎంట్రీ టికెట్. ఇక్కడ చూడ एक तो एक फैमिली के साथ लोकल, एक इंटरनेशनल. మీరు కూడా ఎవరైనా వీలు కుదిరితే ఈ ఫారెస్ట్కి అయితే విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట. పెద్దగా సిగ్నల్స్ ఉండవు, మనకి ఎటు ఆప్షన్ ఉండదు, చల్లగా గాలి ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. అలా కాసేపు కూర్చోవచ్చు. పిల్లల్ని కూడా హ్యాపీగా తీసుకొని రావచ్చు. మా చిన్నోడైతే ఇంత చల్లగా ఉంది కదా, బాగా నిద్రపోయాడు అనమాట, పర్ఫెక్ట్గా పడుకున్నాడు. సో పిల్లల్ని తీసుకొని కూడా హ్యాపీగా రావచ్చు. అండ్ ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట ఈ రోజుటి వ్లాగ్ అయితే. సో అలా ఈవీ కార్ బ్యాచ్ అంతా కూడా మేము కలిసి బాగా ఎంజాయ్ చేసాము, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసాము. అండ్ మాకు పర్సనల్గా కూడా మాకు కూడా టైం చాలా బాగా అనిపించింది ఈ ఫారెస్ట్కి వచ్చినందుకు. ఇంకా మేము రిటర్న్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో ఈ ఫారెస్ట్కి మనం 2 waysగా అనుకోవచ్చు. పొద్దున్నే చాలా కష్టంగా లేచి ఈ ఫారెస్ట్కి వచ్చి జస్ట్ ఆ వాచ్ టవర్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఒక వే ఉంది. ఇంకో పద్ధతి, మార్నింగ్ చాలా యాక్టివ్గా లేచి ఇలా మంచి ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చి ఫారెస్ట్లో ఇట్లా ట్రెక్కింగ్ అంటే వాకింగ్ అలా చేసుకుంటూ ఇలా కాసేపు ఒక 1/2 hour అలా కూర్చొని టైం బాగా స్పెండ్ చేసి మంచి ఎయిర్లో మళ్ళీ రిటర్న్ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలా మనం థింక్ చేయొచ్చు అనమాట. 2 waysలో థింక్ చేయొచ్చు. మనం ఎలా థింక్ చేయాలనేది ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సగం ఏందో వస్తుంది చెప్పి సగం పోతా ఉంటుంది ఇంకా. సో ఇక్కడ 9:30కి ఓపెన్ చేస్తారు కాబట్టి సమ్మర్ కంటే కూడా కొంచెం వర్షాకాలంలో అయితే బాగుంటుందేమో. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్. సో నా వ్లాగ్స్ మీరు ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నా వ్లాగ్స్ నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. సో మేబీ కంటెంట్ రూపంలోనో ఎంటర్టైన్మెంట్ రూపంలోనో లేకపోతే ఏదో ఒక సంథింగ్ డైలీ అప్డేట్స్ లాగానో డైలీ రొటీన్ లాగా సంథింగ్ ఎంటర్టైన్మెంట్ అలా నేనైతే వీడియోస్ పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో మీకు నచ్చాయి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మరి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై. పాప ఫాస్ట్గా బాగా పడుకోమండి.